కాకినాడ జిల్లా పనసపాడులో యువతి యువకుడి మృతి కలకలం రేపుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కాలువ గట్టుపై యువతి డెడ్ బాడీ పడి ఉంది. గొంతుపై కత్తి గాయాలున్నాయి. దీనికి సమీపంలోనే హుస్సేన్పురం రైల్వే ట్రాక్ దగ్గర మరొక యువకుడి డెడ్ బాడీ కనిపించింది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన యువతి యువకుడిగా నిర్ధారించారు. ప్రేమికులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా పనసపాడులో యువతి యువకుడి మృతి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు ఘటనా స్థలం నుంచి. సాయి సుధీర్. నళిని కాకినాడ జిల్లా పనసపాడు దగ్గర దీప్తి అశోక్ అని ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నారు. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వీళ్ళది గొల్లప్రోలు మండలం దుర్గాడ. అయితే నిన్న ఈవినింగ్ దీప్తిని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుని వెళ్ళింది. అమ్మవారి గుడికి వెళ్దాం, దసరా ఉత్సవాలు కాబట్టి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి వచ్చి తీసుకుని వెళ్ళిందని బంధువులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ సంఘటన స్థలంలోనే ఉన్నాం. మరి పోలీసులు ప్రాథమికంగా విచారణ చేశారు. దీప్తి కావచ్చు, అదేవిధంగా అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దానికి సంబంధించి డిస్పాట్స్ ఉన్న ఫ్యామిలీస్, రెండు కుటుంబాల మధ్య డిస్పాట్స్ ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అంటే దీప్తిని చంపి తర్వాత అశోక్ సమీపంలోనే ఉన్న హుస్సేన్పురం రైల్వే ట్రాక్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు ట్రైన్ కింద అన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. దానికి సంబంధించి ఇటు దీప్తి కుటుంబ సభ్యులు కావచ్చు, మరొక వైపు అశోక్ కుటుంబ సభ్యులు కావచ్చు విచారణ చేస్తున్నారు. అంటే దీప్తి గత కొంతకాలంగా ప్రస్తుతానికైతే ఆమె కాకినాడలోనే ఇంటర్ చదువుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంటర్కి సంబంధించి వాళ్ళ బాబాయ్ ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ సొంతూరు గొల్లప్రోలు మండలం దుర్గాడ అయితే వాళ్ళ బాబాయ్ ఇంటి దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశోక్ దీప్తి కోసం ఎవరినైనా పంపించారా లేదా ఇంక ఏం జరిగిందని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే అశోక్ ఈ సమీపంలోనే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్పురం రైల్వే ట్రాక్ దగ్గర సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు దీప్తి అశోక్ ఇక్కడికి ఎలా వచ్చారు అనే విధంగా మరోవైపు సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు నిన్న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చింది దీప్తి. అదేవిధంగా అశోక్ ఎప్పటి నుంచి లేడని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. మరొక వైపు ఈ దీప్తి అశోక్ సంబంధించి మొదటి నుంచి చాలా పల్లెటూరు వాళ్ళది గొల్లప్రోలు మండలం దుర్గాడ. అంటే దానికి సంబంధించి కూడా మొదటి నుంచి వాళ్ళు లవ్లో ఉన్నట్లు పోలీసులకు సంబంధించి విచారణ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మరొక వైపు ఏదైతే అశోక్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అశోక్ ప్రస్తుతానికి అయితే ఇక్కడికి దీప్తి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మరొక వైపు ఇక్కడికి అశోక్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. నళిని. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.